సుమలత ఆంటీ అర్జెంటుగా రమ్మని కాల్ చేస్తే వెళ్ళొస్తున్నాం తాతయ్య. అర్జెంటుగానా? ఎందుకు? చెప్తాను. మామయ్య గారు, మీ అందరికీ ఒక శుభవార్త. చరణ్, అక్షిత ఒకరినొకరు ఇష్టపడుతున్నారని మీ అందరికీ తెలుసు కదా? అవును. అయితే అందుకే వాళ్ళిద్దరికీ మ్యారేజ్ ఫిక్స్ చేశాం. నువ్వు మ్యారేజ్ ఫిక్స్ చేయడం ఏంటి? నా కూతురి పెళ్లి నేను ఫిక్స్ చేయక ఇంకెవరు ఫిక్స్ చేస్తారు? ఎవరికి చెప్పకుండా సడన్ గా ఈ నిర్ణయం ఏంటి? అంటే అనుకుని వెళ్ళలేదు పెదనాన్న. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్ గా ఆంటీ ఈ టాపిక్ తీసుకొచ్చారు. పంతులు గారిని పిలిపించారు. దాంతో మమ్మీ సరే అన్నారు. పెళ్ళనేది చిన్న విషయమా? నీ అంతటా నువ్వు డెసిషన్ తీసుకోవడానికి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాల్సిన పని లేదా? పెద్దవాళ్ళకి చెప్పాలంటే నీకు చెప్పాలా? మావయ్య గారికైనా చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తున్నాను కదా. నువ్వు చేసిన పనేవి బాగోలేదు వైష్ణవి. బాలేదా? ఏ, నా కూతురు ఇష్టపడిన వాడితో దాని పెళ్లి చెయ్యాలి అని అనుకోవడం తప్ప